బాధితులకు తగిన న్యాయం చేయడంతో పాటు దాడికి పాల్పడిన వారిపై పోలీసు చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు. ఘటనకు సంబంధించి బాలైపల్లి ఎస్ఐ సురేష్ బాబును వివరణ కోరగా ఇరు వర్గాల ఫిర్యాదును స్వీకరించి జరిగిన ఘటన గురించి విచారిస్తున్నామని తెలిపారు. నా పొలంలో నేనే దున్నేసినాడు. సరే దున్నేసినాడు అని చెప్పి పొద్దున్న లేచి నేను పోయి చూసుకొని వచ్చేసినాను. అక్కడ మా కొడుకునే ఉంటే రేపు ఆదివారం నాకు సెలవు ఉంటుంది, ఆదివారం పోయి చూసుకున్నాము. అది నీకు తేడా ఉంటే నీకుంటే నీదే తీసుకుంటు, నాకుంటే నేను వేసుకుంటానని చెప్పి నేను మాట్లాడినాను. కానీ 4:30 సమయంలో ఏమరా ఈ విధంగా దున్నావు అని అంటే నువ్వే నాకు సలహా పెట్టేది అని చెప్పి రావడం వచ్చి గుండె మీద గుద్ది ఆపని ఎగిస్తున్నాడు. నేను అక్కడ పడిపోయినా. రే నా మొగుడినే కొట్టేసినావు, నా మొగుడిని కొట్టి నాకు నువ్వు చేసేసినావు అని చెప్పి ఆమె పోయేసరికి ఆమెని అడేనో గొడవలు పెట్టుకున్నాడు. ఆమెని ఆ సీని తెగిపోయింది. అక్కడి నుంచి ఏమరా ఇంత దౌర్జన్యం చేస్తున్నావు అని వంకాయ చేని అని ఒక ఆయన వచ్చినాడు, కాపోడు ఆయన మాటలు కూడా అనుకుంటా ఆయన మీదకి ఇంతలో బండి ఎత్తుకొని ఆయన మీదకి దిగి వెళ్ళిపోయినాడు. తర్వాత వచ్చి ఏంది ఆయన్ని పెద్ద ఆయన్ని కొడుతుండవు, నీకేం తాగేసి ఐదంగా కొడుతుండవు అని చెప్పి 10 మంది, రాగయ్య ఒకడు, అక్కడ కృష్ణయ్య ఒకడు, నరసింహులు ఒకడు, పెద్దయ్య ఒకడు, వీళ్ళు వచ్చి వాళ్ళు రాకతాలికి నన్ను తోసేసి గందరగోళం చేసేసినాడు. ఎగిసి ఇక్కడ దన్నాడు. ఏడొచ్చి కాదు ఇక్కడనే కొట్టుకొని ఇక్కడనే కాలుతాను దాన్ని. ఇప్పుడు నేను అసలు పైకి లేకుంటుండా. శుభాభినందనలు. కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ నూతన చైర్మన్ గా శ్రీ బెజవాడ వంశీకృష్ణారెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భాన ఈ నెల 23వ తేదీ ఆదివారం సాయంత్రం 4:25 కోవూరు నియోజకవర్గం రాజుపాలెం హైవే నుంచి మార్కెట్ యార్డు గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ జరుగును. ఏఎంసీ చైర్మన్ వంశీకృష్ణారెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేయుచున్న నెల్లూరు ఎంపీ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కోవూరు నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరు కావాలని మనవి. ఇట్లు కోవూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు. Please subscribe to N3 TV.